జై శ్రీమన్నారాయణ. ఒక చెట్టుకి తీగ అల్లుకుంటే ఎంతో అందంగా ఉంటుంది. అలాగే భారతీయ సంప్రదాయంలో వివాహం అయ్యాక వరుడు అమ్మాయిని చిటికెన వేలితో పట్టుకొని తీసుకొని తన ఇంటికి ప్రేమగా వెళతాడు. జ్యోతిష్యంలో వరునికి అనుకూలమైన నక్షత్రాలను, అమ్మాయిల నక్షత్రాలను వివరిస్తుంది. దీనిని గుణమేళన చక్రం అంటారు. ఈ గుణమేళన చక్రంలో 18 నుంచి 36 వరకు ఉన్న గుణములు కలవారిని వివాహానికి యోగ్యతగా సూచిస్తుంది జ్యోతిష్యం. ఈ గుణమేళన చక్రంలో ఉత్తమమైన నక్షత్రాలు, మధ్యమమైన నక్షత్రాలు, వైరి నక్షత్రాలు ఉంటాయి. వీటిని తెలుసుకొని జ్యోతిష్యుని ద్వారా సంప్రదించి వివాహం చేస్తారు మన పెద్దలు. కుంభరాశిలో పూర్వభద్ర 1, 2, 3 పాదాలు ఉంటాయి. ఈ కుంభరాశి జాతకునికి అనుకూలమైన అమ్మాయిల నక్షత్రాలను పరిశీలించుదాం. భరణి 24 పాయింట్స్, కృత్తిక 2, 3, 4 23 పాయింట్స్, రోహిణి 30 పాయింట్స్, మృగశిర 1, 2 పాదాలకు 29 పాయింట్స్, మృగశిర 3, 4 పాదాలకు 23 పాయింట్స్, చిత్త 3, 4 పాదాలకు 19 పాయింట్స్, స్వాతి 27 పాయింట్స్, విశాఖ 1, 2, 3 పాదాలకు 21 పాయింట్స్, పూర్వాషాఢ అరపాదానికి 30 పాయింట్స్, పూర్వాషాఢ అర నుండి 4వ పాదం వరకు 29 పాయింట్స్, ఉత్తరాషాఢ మొదటి పాదం 28 పాయింట్స్, ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలకు 23 పాయింట్స్, శ్రవణం 1:30కు 23 పాయింట్స్, శ్రవణం 1:30 నుండి 4వ పాదం వరకు 23 పాయింట్స్, ధనిష్ట 1, 2 పాదాలకు 19 పాయింట్స్, ధనిష్ట 3, 4 పాదాలకు 28 పాయింట్స్, శతభిషం 19 పాయింట్స్, పూర్వభద్ర 1, 2, 3 పాదాలకు 28 పాయింట్స్, పూర్వభద్ర నక్షత్ర జాతకుని పాదం విడిచి మిగిలిన 2 పాదాలు స్వీకరించవచ్చును. ఇవి పనికి వచ్చే నక్షత్రాలు. మధ్యమ నక్షత్రాలను పరిశీలించుదాం. కృత్తిక మొదటి పాదం 19 పాయింట్స్, ఉత్తరాభద్ర 21 పాయింట్స్. ఇవి మధ్యమమైన నక్షత్రాలు. పూర్వభద్ర నక్షత్రానికి వైరి నక్షత్రం ఉత్తర పల్గుని. ఈ ఉత్తర పల్గునిని విసర్జించవలెను. సర్వే జనా సుఖినో భవంతు. సుశీలారాణి, రామానుజదాస్.